రిలీజ్ చేసిన థీసిస్ ఏమిటంటే వీ నీడ్ ఫుడ్ నాట్ టొబాకో అన్న ఈ నినాదం ఈ యొక్క థీమ్తోనే మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రజలు ఎంతవరకు ఎంత శాతంలో ఎక్కువ శాతంలో బానిసైపోయి పొగాకు ఉత్పత్తుల వినియోగానికి ఉపయోగిస్తున్నారు. తద్వారా కుటుంబం మీద వెచ్చించాల్సిన కుటుంబ బాగు కోసం వాళ్ళ పిల్లల చదువు కోసం వెచ్చించాల్సిన దాంతో కూడా పొగాకు ఉత్పత్తులకు ఉపయోగిస్తూ రకరకాల అనర్థాలకు గురవుతున్నారనేది ఈ థీమ్ ద్వారా మనకు తెలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త నినాదంతో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పొగాకు ఉత్పత్తులు ఉపయోగించేవాళ్ళు. ఈ పొగాకు ఉత్పత్తులను గమనిస్తే మనం ఖైనీ కానీ, గుట్కా కానీ, సిగరెట్టు, బీడీ, అదేవిధంగా మిశ్రీ కానీ, నస్యము, క్రూడ్ పొగాకు కానీ, జరదాలు కానీ ఇవన్నీ కూడా పొగాకు ఉత్పత్తుల కేటగిరీ కిందకి వస్తాయి. వీటన్నిటిలో కూడా పొగాకు ఉత్పత్తుల్లో అన్నింటిలో కూడా 7,000 రకాల పైగానే ఈ విష పదార్థాలు ఉంటాయి వీటిలో. అదేవిధంగా క్యాన్సర్ను ఉత్పత్తి చేసే రసాయనాలు 90% పైగానే క్యాన్సర్ను ఉత్పత్తి చేసే రసాయనాలు ఈ పొగాకు ఉత్పత్తుల్లో ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 90% ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కానీ, 90 నుంచి 95% నోటి క్యాన్సర్లకు రావడం కానీ ఈ గుట్కాలు, ఖైనీలే ప్రధాన కారణం. సో ఈ నేపథ్యంలో మనము పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించాలి, ఎపిడమిక్ని తగ్గించాలి అన్నప్పుడు వినియోగించే వినియోగదారులు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇది రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. తప్పకుండా పొగాకు ఉత్పత్తులు ఉపయోగించే వాళ్ళు 90% నోటి క్యాన్సర్లు కానీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, దాదాపు 70% పైగానే గుండె జబ్బులు కానీ, పెరాలసిస్ పక్షవాతం జబ్బులు లాంటివి కానీ, తర్వాత ఊపిరితిత్తులు సిఓపిడి డెవలప్ కావడం కానీ రకరకాల జబ్బులు రావడానికి మనం గమనిస్తున్నాం. ఈ విధంగా చాలామంది ప్రతిరోజు ఎంతోమంది మన దేశంలో 2,700 మంది పైగానే ప్రతిరోజు ఈ పొగాకు ఉత్పత్తుల యొక్క దుర్వినియోగం వల్ల మరణిస్తున్నారు. ఈ విధంగా ఏటా మన జనాభా దాదాపు 10 లక్షల పైగానే ఈ పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల చనిపోతున్నారు. మరి ఇటువంటి పొగాకు మరణాలు సంభవించకూడదంటే వినియోగించే ఉపయోగదారులు జాగ్రత్తగా అవేర్నెస్ చేసుకొని మీరు ఎంతో కష్టపడి సంపాదించుకునే డబ్బు ఇటువంటి సిగరెట్లకు, బీడీలకు, గుట్కాలకు, ఈ ఖైనీలకు ఉపయోగించకుండా మీ కుటుంబ క్షేమం కోసం ఉపయోగించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు ప్రతి నెలలో మా దగ్గరికి ఈ గుట్కాలు, సిగరెట్లు ఉపయోగించే వాళ్ళు ప్రతి నెలలో 5 నుంచి 10 మంది క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారు. కొన్ని పేషెంట్లు మేము రెఫర్ చేసేప్పుడు క్యాన్సర్ కూడా ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళు చాలామంది గుర్తించే స్టేజ్లో కూడా గుట్కా ఉపయోగించే వాళ్ళకు నోటి క్యాన్సరు తప్పకుండా వస్తుంది. ఇవన్నీ గుర్తించే చాలామందికి అల్సర్లు కానీ, తర్వాత ట్యూమర్స్ కానీ ఉంటాయి. వాళ్ళు అలా వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ అలాగే కంటిన్యూ చేస్తుంటారు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పంపించినప్పుడు క్యాన్సర్ పాజిటివ్గా వస్తుంది. సో ఈ విధంగా నాలుక క్యాన్సర్ వస్తే నాలుక కట్ చేస్తారు, బుగ్గల క్యాన్సర్ వస్తే బుగ్గ కట్ చేయడము, ఇన్ని మల్టీ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల అనర్థాలు ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఇంకా ముందుకు వెళ్ళకుండా వీటిని యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వాటిని తగ్గించుకున్నట్లయితే తప్పకుండా మనకు మంచిగా తీర్చిదిద్దుకోవడమే కాక ఆ వెచ్చించే మొత్తం ఏదైతుందో కుటుంబ సభ్యుల పిల్లల చదువు కోసం కానీ, వాళ్ళ యోగక్షేమం కోసం కానీ ఉపయోగిస్తూ మెరుగైన సమాజం కోసం, సమాజంలో వ్యక్తులందరూ ఇలా చెడు వ్యసనాల పాలైపోతే సో మంచి వ్యక్తులనే శాతం తగ్గిపోతుంది. మన దేశ జనాభా రోజుకి ఎలా వృద్ధి చెందుతుంది, అలాగే అదే శాతంలో కూడా ఈ వ్యసనాలు కూడా వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి WHO ఒకటే ఆందోళన పడుతుంది. 50% పైగానే యువత కలిగిన భారతదేశంలో రాబోయే రోజుల్లో ఈ పొగాకు ఉత్పత్తుల దుర్వినియోగం వలన, వ్యసనాల వలన రకరకాల జబ్బులకు గురై యువత ఎక్కువగా అలవాటు పడి దేశ యొక్క వ్యవస్థనే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో మనం ఈ గుట్కాలను వదిలేసుకోవడానికి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సో తప్పకుండా ఈ హోమియోపతి డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మరి ఈ పొగాకు ఉత్పత్తులను మనం మానిపరచడానికి మెడిసిన్ వాడినైతే తప్పకుండా 100% ఈ వ్యసనాలను దూరం చేసుకోవచ్చు. పెద్ద సమస్య కాదు. నికోటిన్ రీప్లేస్ చేయడం వల్ల కొంతమంది పార్షియల్గా రికవరీ అవుతుంటారు, కానీ కంప్లీట్గా రికవర్ కావాలి. కంప్లీట్ రికవరీ కావాలనుకున్నప్పుడు హోమియోపతి వైద్య విధానం ద్వారా మన టోటల్ హీలింగ్ ప్రాసెస్, సో బాడీని డీటాక్సిఫై చేస్తూ ఈ పొగాకు ఉత్పత్తులు తినాలనే కోరికను రాకుండా కంట్రోల్ చేస్తూ సో వాటి యొక్క డిపెండెన్సీని, ఆర్గానిక్ డిపెండెన్సీని, ఫిజికల్ డిపెండెన్సీని, సైకలాజికల్ డిపెండెన్సీని కంట్రోల్ చేస్తూ పదే అవి తీసుకోవాలి, తినాలనే కోరికను తగ్గిస్తూ వాటి యొక్క తినాలనే కోరికను తగ్గించడం వల్ల ఈ పొగాకు ఉత్పత్తుల నుంచి దూరం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో మెరుగైన సమాజం కోసం మనమందరం కూడా
పొగాకు రహిత సమాజం కోసం, ఈ వ్యసన రహిత సమాజం కోసం మనమందరం కూడా పాటుపడదామని నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ పొగాకు ఉత్పత్తులను మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఎందుకంటే ఈరోజు మీరు ఈ పొగాకు ఉత్పత్తులు ఏది ఉపయోగిస్తున్నా కూడా ఈరోజు వదిలిపెడితే మీరు 15 ఇయర్స్ తర్వాత మీరు నాన్ టొబాకోతో ఈక్వల్ అవుతారు. కాబట్టి పొగాకు ఉత్పత్తుల ఈ వ్యసనం వల్ల ఇంత దీర్ఘకాలము దీని ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఎంత త్వరగా మీరు పొగాకు ఉత్పత్తులు దూరం చేసుకుంటే అంత ఆరోగ్యంగా మీ కుటుంబ సభ్యులతో జీవించగలుగుతారు. పొగ తాగే వాళ్ళు, సిగరెట్లు కానీ, బీడీలు కానీ, చుట్టాలు తాగే వాళ్ళు, స్మోకర్స్ స్మోక్ చేయడం, లోపలికి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకు రకరకాల జబ్బులు రావడం గురవుతారు. అదేవిధంగా ప్యాసివ్ స్మోకింగ్ కూడా, అంటే పక్కలో ఉండి పొగ తాగే వాళ్ళు పక్కలో ఉండి వాళ్ళు వదిలే పొగ పీల్చుకోవడం కానీ, లేదా సిగరెట్ తాగుతూ మధ్యలో ఇలా పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే స్ట్రీమ్ స్మోకు, ఈ పొగ పీల్చుకున్న వాళ్ళు కూడా అదే రకాల క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ గురే అవకాశాలు రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతుంటే అదే రేషియోలో కూడా వీళ్ళు ఎక్కువ శాతము ఇటువంటి జబ్బులకు కూడా గురయ్యే అవకాశం ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఉంటుంది. ప్యాసివ్ స్మోకింగ్లో దాదాపు నికోటిన్ 2 రెట్లు పైగానే ఎక్కువగా ఉంటుంది, తారు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది, క్యాన్సర్ను ఉత్పత్తి చేసే రసాయనాలు 100% ఎక్కువగానే ఉంటాయి. సో ఇన్ని రకాల పాయిజన్స్ అన్ని కూడా ప్యాసివ్ స్మోకింగ్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎవరు సఫరర్స్ అంటే ఇంట్లో కూర్చొని తాగుతుంటే భార్య పిల్లలు, అమాయకులైన పిల్లలు, వీళ్ళు వీటికి ఫస్ట్ సఫర్ అవుతారు. సో స్మోక్ చేసే వ్యక్తి ఫస్ట్ సిగరెట్ ఉదయం బాత్రూంలో కూర్చొని వెలిగిస్తాడు. కాబట్టి ఆ బాత్రూంలో ఒక ఉపయోగించే కుటుంబ సభ్యులంతా కూడా రకరకాల జబ్బులకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్మోకర్స్కు ఎంత ఎఫెక్ట్ ఉందో ప్యాసివ్ స్మోకింగ్, అంటే ఆ పక్క పొగ పీల్చుకోవడం వల్ల కూడా అన్ని రకాల జబ్బులు వచ్చే అనర్థాలు ఉన్నాయి. కాబట్టి సో వీలైతే ఇంట్లో సిగరెట్ తాగొద్దండి, ఇంట్లో తాగొద్దు, బయట కొన్ని ప్రాంతాల మధ్య తాగొచ్చు. కానీ వీలైనంత వరకు ఇటువంటి ఇక్కడ తాగకపోతే అక్కడ తాగొచ్చు అని కాకుండా స్మోకింగ్ను వదిలేసుకోవాలనే నేపథ్యంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత మీరు చేసే వృత్తి, ఎందుకంటే ఒక స్మోకర్స్ కానీ, గుట్కాలు కానీ మా దగ్గరకు వస్తారు. దాదాపు 45-50 సంవత్సరాలు ఉపయోగించే వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు చివరి దశలో రకరకాల జబ్బులు వచ్చి అటు వృత్తి చేసుకోలేక, జాబ్కి వెళ్ళలేక అలా సఫర్ అవుతూ ఉంటారు. రకరకాల జబ్బులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటి పొగాకు ఉత్పత్తులను వినియోగాన్ని తగ్గించుకోవాలి. దానికి డిఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది తప్పకుండా, హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. హోమియో డిఅడిక్షన్ అనేది ఫస్ట్ మనం డిఅడిక్షన్ కంటే ముందు కూడా ఒక స్ట్రాంగ్ దృఢ నిర్ణయం, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడిన వాళ్ళు ఫస్ట్ ఒక స్ట్రాంగ్ దృఢ నిర్ణయం తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తుల వల్ల ఉపయోగాలు ఏమిటి, ఇంతకాలం నుంచి తాగుతున్నాం, మనం దీని నుంచి ప్రయోజనం ఏమిటి అని ఒక క్వశ్చన్ మీరు వేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. సో దీని ద్వారా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మీరు గమనించండి. ఈ ఈ క మీ దీని ఎఫెక్టు వల్ల మీరు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దాదాపు 40-50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చనిపోతారు, ఎవరు బ్రతకరు. కాస్త కొద్ది రోజులు జీవించవచ్చు, కానీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ ఖర్చు అంతా కూడా మీ ఫ్యామిలీకి ఉపయోగించుకున్నట్టయితే పిల్లల ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ మ్యారేజెస్ కానీ, ఈ విధంగా వాళ్ళ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి. సో ఈ విధంగా కాబట్టి ఒకసారి మీరు లేకపోతే మీ కుటుంబము ఎలా అనాథ అవుతుంది, వాళ్ళు రోడ్డున పడతారన్న ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తించి ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్ వాడగలిగితే తప్పకుండా ఈరోజు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొగాకు ఉత్పత్తుల్లో ఎంత ప్రయత్నం చేసినా బయటికి రారండి. అది ఎందుకంటే ఈరోజు పొగాకు ఉత్పత్తుల స్ట్రక్చరే మారిపోయింది. కొన్ని రకాల కెమికల్స్ కలిపేసి పొగాకు ఉత్పత్తుల సిగరెట్లు కానీ, గుట్కాల్లో కానీ, కైనీల్లో కానీ కొన్ని రకాల కెమికల్స్ కలిపేసి పొగాకు యొక్క నికోటిన్ డిపెండెన్సీని మోర్ దాన్ 100% కంటే ఎక్కువగా ఈ బైండింగ్ కెపాసిటీని పెంచి వాటికి బానిసైపోయి జీవితాంతము వాటికి అవి ఉపయోగిస్తూనే సిగరెట్ తాగేవాళ్ళు, గుట్కాలు తినేవాళ్ళు, కైనీలు తినేవాళ్ళు అలా ఉపయోగిస్తూ చనిపోయే విధంగా కంపెనీస్ కొన్ని తయారు చేస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ విషయంలో ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో జాగ్రత్తగా మీరు మేలుకోకపోతే రేపు నష్టపోయేది మీరు కాదు, మీ కుటుంబ సభ్యులు. సో కాబట్టి డిఅడిక్షన్ ట్రీట్మెంటు కొన్ని రకాల చర్యలు పాటించండి. మీరు స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గించుకోండి, యోగా ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, ఎక్కువగా కుటుంబ సభ్యులతో మీరు టైం స్పెండ్ చేయండి, ఫ్రెండ్స్తో దూరంగా ఉండండి. హోమియో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయొచ్చు, బాడీ డీటాక్సిఫై అప్లై చేయొచ్చు, ఆ స్మోకింగ్ చేయాలి, గుట్కాలు తినాలనే కోరికలను కూడా కంట్రోల్ చేస్తూ మనము ట్రీట్మెంట్ చేసినట్లయితే టోటల్ హీలింగ్ ప్రాసెస్ పొగాకు ఉత్పత్తుల ద్వారా తల నుంచి పాదం వరకు డిపెండెన్సీ, ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఏర్పడుతుంది. దాన్నంతా కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే చక్కగా ఈ వ్యసనాల నుంచి ఈజీగా బయటికి రావచ్చు. మీరు సంపూర్ణంగా ఈ యొక్క వ్యసనాలను వదులుకోవడమే కాకుండా మీరు ఎక్కువ కాలం, దీర్ఘకాలము ఆరోగ్యంగా, ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో జీవించే అవకాశము ఈ పొగాకు ఉత్పత్తులు మీరు వినియోగాన్ని వదిలేసినప్పుడు, వాటిని ఉపయోగించడం వదిలేసినప్పుడు మాత్రమే పాజిబుల్. ఇది గుర్తుపెట్టుకొని ఈరోజు సిగరెట్, బీడీ, చుట్ట, కైని, గుట్కా
ఏ రకమైన పొగాకు ఉత్పత్తులు వాడుతున్న వాళ్ళైనా సరే ఈ రోజు నుంచి ఒక దృఢ నిశ్చయం తీసుకొని మీ కుటుంబ క్షేమం కోసం, మీ క్షేమం కోసం, సమాజ అభివృద్ధి కోసం ఈ పొగాకు ఉత్పత్తులను దూరం చేసుకోవాలని నేను ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.